హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉగాది సందర్భంగా మామిడికాయ పులిహోరను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజున ఈ మామిడికాయ పులిహోరను చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అది కాక సమ్మర్లో దొరికే ఫ్రూట్ కాబట్టి ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఈ మామిడికాయ పులిహోర చేసుకోవడానికి పచ్చి మామిడికాయని తీసుకోవాలి. మీడియం సైజ్ పచ్చి మామిడికాయ సరిపోతుందండి. ఇప్పుడు ఈ పైన తొక్కను మొత్తం తీసేసుకోవాలి శుభ్రంగా. చూసారా, ఈ విధంగా మామిడికాయ తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ మొత్తాన్ని తురుముకోవాలి. ముందుగానే అన్నాన్ని వండి పెట్టుకోవాలండి. పావు కేజీ బియ్యం తీసుకున్నాను. మనం తీసుకున్న ఒక పచ్చి మామిడికాయకి కరెక్ట్గా సరిపోతుంది ఈ రైస్. దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా కలిసేటట్టుగా. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇంగువ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి మనం తురుము పెట్టుకున్నాం కదండి, పచ్చి మామిడికాయ తురుమును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పోపులో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్నం చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మామిడికాయ తురుమును కూడా వేసుకొని అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. పులుపుని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే నేను తీసుకున్న మామిడికాయ మొత్తం సరిపోయిందండి. ఈ విధముగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, పోపును కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవాలి. పైన కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోరని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజున ఈ మామిడికాయ పులిహోరను చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.